వెల్కమ్ టు స్వరూప వాళ్ళండి. ఈరోజు కొత్తిమీర పప్పు తయారు చేసుకుందాం. కొత్తిమీర ఎక్కువగా వేర్లతో ఉంటుంది కాబట్టి ఇసుక ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇసుక అంతా పోయేలా శుభ్రంగా కడగాలి. తర్వాత కొత్తిమీరను కట్ చేసి రెడీగా పెట్టుకుందాం. 1 గ్లాసు కందిపప్పు కడిగి పసుపు, చింతపండు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. తరువాత రెడీగా ఉన్న కొత్తిమీర వేసి స్పూనుతో కలపాలి. మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక కారం, ఉప్పు వేసి కలపాలి. ఈ పప్పును 1 నిమిషం ఉడికించుకోవాలి. 1 నిమిషం ఉడికాక సర్వింగ్ బౌలులో వేసి తాలింపు వేసుకుందాం. టేస్టీగా ఉండే కొత్తిమీర పప్పు రెడీ. ఈ పప్పు అన్నంలో, రోటీలో చాలా రుచిగా ఉంటుందండి.